నమస్కారం అండి. మన ఇండియన్స్ మెంటాలిటీ ప్రకారం ఏది ఏమైనా ఒక చిన్న సొంతిల్లు ఉంటే ఈ 5,000 నోటికి పూటకి వెళ్తే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. మొట్టమొదటిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్పెషల్గా. మరి ఏ రాసుల వారికి ఉగాది తర్వాత ఈ 2026ని చూసుకుంటే కనుక సొంతింటి కళ నెరవేరబోతుంది మనకు తెలియజేస్తారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సొంతింటి కళ నిజంగా ప్రతి ఒక్కరి కళ. ముఖ్యంగా హిందువులందరూ కూడా చిన్న గోడున్న సొంతంగా ఉంటే ఈ 5,000 పూటకి నోట్లోకి వెళ్తే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. అదే పెద్ద ఆస్తిగా భావిస్తూ ఉంటాం. ప్రశాంతత, అట్లీస్ట్ రాత్రి పడుకునేది నిద్ర పడుతుంది, తిన్నది వంట పడుతుంది అనిపిస్తుంది. మరి ఏ రాసుల వారికి సొంతింటి కళ ఈ సంవత్సరంలో నెరవేరబోతోంది? సంతోషం అమ్మ. అయితే సొంత ఇల్లు అనేటువంటిది ఎవరైతే, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, తినే తిండి వంట పట్టడము, హ్యాపీగా నిద్ర పట్టడము అంటే, నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే లోన్స్ ఈఎంఐస్ రిలేటెడ్ కాకుండా సపరేట్గా కొనుక్కున్నది ఉత్తమం. చెప్తున్నాను, 2-4 చేతులు రెక్కాడితే కానీ నేను అనేది ఇక్కడ నేను ఒకటే విషయం చెప్తాను. నేను ఇక్కడ నేను ఆస్ట్రాలజర్ అని కాకుండా మనం ఒక విషయం మనిషిగా లైక్ ఒక విషయం ఏమిటి అంటే, ఇప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేయొద్దు. ఇప్పుడు ఉన్న ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు డబ్బులు పెరుగుతూ ఉన్నప్పుడు మనిషి యొక్క మెంటాలిటీ కూడా పెరుగుతుంది. 5 లక్షలు ఉండగానే అనిపిస్తుంది ఒక కారు కొనుక్కుంటా, నేను ఒక 2-3-4 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కారు తీసుకోవాలి, ఇబ్బంది అవుతుంది, మాకు ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అనే అటువంటి ఆలోచన వస్తుంది, తీసుకుంటాం. అదే 10 లక్షలు ఉండేసరికి ఖచ్చితంగా కూడా ఏదైనా అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలి, డౌన్ పేమెంట్, ఈ 10 లక్షలు డౌన్ పేమెంట్ చేసేస్తా, 1-2 లక్షలు ఎవరో ఒకరు ఇస్తారు, లేదా లైక్ ఏదో చేసి మనము రిజిస్ట్రేషన్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళి నా ఇంట్లో నేను ఉంటా. ఇక్కడ ఇదే మూమెంట్లో ఏమవుతుంది, లేనిపోని ఖర్చులు మన మీద పడతాయి. అయితే తండ్రి మరణించడాలో, తల్లి మరణించడాలో, లేదా ఎవరికి హెల్త్ ఇష్యూస్ రావడాలో, బైక్ యాక్సిడెంట్స్ అవ్వడాలో, ఇక 1-2 అని కాదు, సమస్య చాలామంది ఈ ఇంటికి రాగానే గురుగారు మాకు ఎందుకో ఇట్లా అనిపించింది, ఈ ఇంట్లోకి రాగానే మా నాన్నగారు మరణించారు, ఈ ఇంట్లోకి రాగానే వచ్చిన భార్యకు ఒంట్లో బాగుంటం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వింటూ ఉంటాం కాలర్స్ దగ్గర నుండి. సో నేనేమిటి అంటే, ఇప్పుడు జాతకరీత్యా మనకు అద్భుతంగా బలం ఉంది మీ వ్యక్తిగత జాతకంగా అని అనుకుంటే ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు సుమారు ఒక మాట, ఇక్కడ 2024లో 2023 ఎండింగ్ నుండి 2024 ఎండింగ్ లోపు వృషభ రాశి వారు ఇల్లు కట్టుకున్నారు. వృషభ రాశి అంటే ఎవరు వస్తారు? వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు కలిగిన వారు. వీరు ఎవరైనా మంచిదే, ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు మారారా, అదేమిటి అనేది, ప్రదేశ మార్పు ఉందా అనేది వారు క్వశ్చన్ వేసుకోండి. సో నెక్స్ట్ ఏమిటి, లాస్ట్ 2025 నుండి స్టిల్ ఈ రోజు వరకు క, కి, కు, కే అక్షరాలు పేర్లు కలిగినటువంటి వారు గృహానికి సంబంధించినటువంటి వర్క్స్ ముందుకెళ్ళడమో, తీసుకోవడాలో, లైక్ ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడాలో ఏదైనా కావచ్చు జరిగింది. ఇది 100%. ఎవరు? మిథున రాశి. సో వారిది మిథున రాశ కాదా అనేది తర్వాత, క, కి, కు, కే పేరు అంతే ఫిక్స్. లేదా ప్రదేశ మార్పులు ఏమైనా చేశారా, లైక్ అంటే నేను అనేది ఏమిటి అంటే, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని ఒక 1-2 ఇయర్స్లో డబల్ చేసుకొని చక్కగా ఒక 75% మనము డౌన్ పేమెంట్ కట్టేసి హ్యాపీగా వెళితే ఏ ఇబ్బంది ఉండదు. 1.5 ఇల్లుకి నువ్వు 10 లక్షలు కట్టిపోతే ఎన్ని ఇళ్ళు కట్టాలి చెప్పండి? 90 లక్షల ఇల్లు అపార్ట్మెంట్ 12 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి వెళ్తే నెలకు 70,000 80,000 ఈఎంఐ వస్తే నీకు వచ్చే ₹1,00,000 రేపు ఎట్లా పరిస్థితి? వివాహం జరుగుతుంది, భార్య ఎక్కడికో తీసుకువెళ్ళమంటుంది, లేదా ఇంకేదో ఖర్చులు పెరిగాయా? కనుక డెడ్ ఇన్వెస్ట్మెంట్కు వెళ్ళడము, ఇల్లులు కొనడము, అమ్మడాలు చాలామంది చేస్తున్నారు. కుంభరాశి వారు చాలామంది చేశారు 18, 19, 20, 21, 22లో. సో
నేనేమంటున్నాను అంటే ఓకే, గృహయోగం అనేటువంటిది ఉన్నది, కానీ దాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. సో రాబోయే రోజులలో అత్యంత అద్భుతంగా గృహయోగం ఉండేటువంటిది మొట్టమొదటిది మేషరాశి. ఖచ్చితంగా మేషరాశి వారు గృహం అన్న తీసుకుంటారు, ల్యాండ్ అన్న తీసుకుంటారు, ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి. రెండవది వచ్చేసి ఆల్రెడీ మిథున రాశి అయిపోయింది 25లో వారికి. బట్ ఈ కర్కాటక రాశి వారికి కూడా యోగం ఏర్పడబోతున్నది. ఓకే, మిథున కర్కాటక రాశులు మిథునం అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళు 100% తీసుకున్నారు, అయిపోయింది. లేదా దానికి సంబంధించి ఏదో మొదలు పెట్టుంటారు అంతే. లేదు అని అనుకున్నా కూడా 2021, 22లో అయినా కూడా తీసుకుంటారు మిథున రాశి వారు. ఆల్రెడీ 2020, 21, 22 తీసుకుని ఉంటారు, తీసుకోవాలి ఈ టైంలో అంతే. ఇక మరీ ముఖ్యంగా కన్యారాశి. కన్యారాశి వారికి ఖచ్చితంగా గృహయోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోవాలి, నడిచే దశ అంతర్దశలు. ఓకే, నాది కన్యారాశి, మరి నేను గృహయోగం ఉంది, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయని చెప్పి వెళ్ళడం కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా పిన్ చేసుకోవాలి. ఓకే, నడిచే దశ అంతర్దశలు బాగున్నాయా లేవా, అది అవసరము. ఇక మరొకటి ఏమిటయ్యా అంటే నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక అటు పిమ్మట మకర రాశి. మీనరాశి వారికి బలం ఉంది కానీ అది సరిపోదు. ఆ బలం మీనరాశి వారికి బలం ఉంది కానీ అది ఈక్వల్గా సరిపోదు. ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళాలి గురువుగారు, ఇల్లు అంటే మిగిలిన వారికి కూడా వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఒకవేళ బాగున్నాయి. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ వస్తే నేను ఎప్పుడైనా జాతకం చూసేటువంటిది ఏమిటి అంటే వాళ్ళ ఫేస్ చూసి డైరెక్ట్గా చెప్పేస్తా, మీకు ఈ టైంలో ఇట్లా అయింది, ఈ విధంగా జరుగుతున్నది, ఈ విధంగా అయింది, అవునా కాదా. ఎస్, ఇట్లా 100 మంది నాకు అందరు ఎస్ అంటే 2-3 నో అంటారు. 2-3 నో అంటే వారి జాతకరీత్యా బుధాదిత్య యోగము, హంసయోగము, లేదా మనకు గజకేసరి యోగాలు, ఇలా కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు నడుస్తున్నాయని అర్థం. ఈ నడిచే సందర్భాలలో ఖచ్చితంగా వారికి బాగుంటుంది, తీసుకుంటారు. సో అట్లా తనకు గురువు చంద్రుడు 11వ భావంలో అద్భుతంగా ఉన్నాడు. సో ఖచ్చితంగా తీసుకుంటావు అంతే అని చెప్పి అట్లా ఉంటాయి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ తప్ప. కానీ సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి మరి అలానే అది కాదని నేను అనలేదు, కానీ ఆ కళను కాస్త మనము పాడు చేసుకోవద్దు. డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు అనేది పర్ఫెక్ట్. ఇది అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఇల్లు కట్టి చూడండి, పెళ్లి చేసి చూడండి అట్లా. మరి అంత బలం రావాలి, ఉన్నా కూడా రావాలి, టైంకి అన్ని సమకూర్చాలంటే ఏదైనా రెమెడీ కూడా చెప్పేసేయండి గురుగారు. రెమెడీస్ అంటే అమ్మ వర్కౌట్ వ్యక్తిగత జాతకరీత్యానే చేసుకోవాలి ఉన్న విషయం. ఇంటికి సంబంధించి ఖచ్చితంగా ఇంటికి సంబంధించి కానీ ఏదైనా రెమెడీస్ ఇప్పుడు ఎవరి జాతకరీత్యా లగ్నము, ఆ నక్షత్రము, లైక్ దాన్ని బట్టి ఇగో మీకు ఈ గృహానికి సంబంధించిన యోగం, మీరు ఈ భగవంతుణ్ణి ఆరాధన చేయడం ద్వారా మీకు తొందరగా వస్తుంది. వాస్తవానికి ఎవరైనా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో గణపతికి సంబంధించినటువంటి అధర్వణ శీర్షాన్ని విన్న వారికి మినిమం మ్యాక్సిమం 41 నుంచి 3 నెలల్లో గృహ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. గణపతి అధర్వణ శీర్షం అని చెప్పి ఉంటుంది మనకు, అది చాలా పవర్ఫుల్. అంటే మార్నింగ్ అంతే 4:30 to 5:30 లేచి చదువుకోవడమేనా గురుగారు? స్నానాది కార్యక్రమాలు చేసుకొని దీపారాధన చేసుకొని చదువుకోవాలి అంతే. చాలా సంతోషం గురుగారు, మహాదేవ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.